is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. అరే అన్నా, నేను నీకు చెప్పాను కదా ఇద్దరం ఒకేసారి వెళ్దామని. ఒక్కడే వచ్చేసావు, ఒకేసారిగా వెళ్ళిపోయావు. ఏం చెప్పనన్నా, లైఫ్ అంతా నరకం అయిపోయిందన్నా. పెళ్ళికి ముందు లైఫ్ బాగుండేది, ఏ విషయం టెన్షన్ లేదు, మస్తుగా పార్టీ. పెళ్ళి తర్వాత మెడలో గొలుసు, సిగరెట్ వదిలేశాను, నెలకు ఒకసారి తాగుతున్నాను. పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్, నాకు ఎక్కువ తాగకూడదు అసలు. దీనికన్నా నీదే మంచిది, వదిన లేదు, బాగా ఒంటరిగా ఉన్నాం. చాలా బాగుంది లైఫ్ నీది. ఏదన్నా మజాగ్గా ఉందా నీకు? సారీ 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 సారీ, మనసులో పెట్టుకోకు. అచ్చా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉంటావు కదా, బోర్ అవదా నీకు? బోర్. నువ్వు పెళ్ళం బిడ్డలతో ఉంటావు, నా సంగతి వదిలేలే. చల్, ఎనీవే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు ఎదురు, నేను వస్తా. ఓకే. నాకు లిఫ్ట్ దొరుకుతుందా? నిజానికి నాకు ఏ వాహనం దొరకట్లేదు. నాకైతే పర్లేదు, నీకేమన్నా ఇబ్బంది లేకపోతే కూర్చోవచ్చు. నాకు కూడా అభ్యంతరం లేదు. బై ద వే, ఎక్కడికి వెళ్ళాలి మీకు? ఖచ్చితమైన చిరునామా చెప్పలేను. స్టే ఏం చేయాలి? ఎందుకలా? నేను ఎవరితో ఉండేది ఉందో వాళ్ళతోనే ఉంటాను. నాకు అర్థం అవ్వలేదు అలాగా. నన్ను చూస్తే మీకు నిజంగా ఏం అర్థం కావట్లేదా? లే లే అంటే అలా చూసుకోవడానికి నాకు అర్థం అవ్వలేదు. నేనెవరో మీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైంది. ఏం ఇబ్బంది లేకుండా చెప్పు. నేను ఒక కాల్ గర్ల్. నేను రోజు ఏదో ఒక కస్టమర్తో రాత్రి గడపాలి. అందుకే నాకు నివసించడానికి స్థిరమైన స్థలం లేదు. రాత్రి కూడా చాలా అయిపోయింది. పని చేయి, ఈరోజు రాత్రికి నా ఇల్లు అనుకో. సరే, నాకు ఎలాంటి సమస్య లేదు. ప్లీజ్. బీ కంఫర్టబుల్. ఇల్లు అందంగా అలంకరింపబడింది. మీరు ఒంటరిగా ఉంటానని చెప్పారు. అయితే మీకు ఇల్లును బాగా చూసుకోవడం వచ్చు. అబ్సల్యూట్లీ, ఇదే నా అంత. ఎనీవే, వండర్ పోరాటం ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు. ఏం ఆఫర్ చేయాలో అర్థం అవట్లేదు. డ్రింక్స్ తీసుకుంటావా? పని చేస్తుంది, కానీ ఈరోజు పని చెయ్యదు. అయితే మీకు పెళ్ళయిందా? పిచ్చి ప్రశ్న, దీనికి జవాబు ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకు.
అవసరం లేదు, కానీ వట్టిగానే అడిగాను. అచ్చా. అయితే అయితే ఈరోజు మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటామా? నెయ్యి మరియు నిప్పు కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ ఉంది ఆమె? ఇక్కడి నుంచి 2 సంవత్సరాల ముందు కాళీ పూజ రాత్రి ప్రతిమ పూజ చేయడానికి వెళ్ళి దాని తర్వాత మీ అదితి ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తుంది. 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 ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో హలో, వినిపిస్తుందా? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడ? హలో హలో హలో, నేనేమంటున్నానంటే నువ్వు హలో హలో హలో, నేను తర్వాత మాట్లాడుతాను బిడ్డ. నేను హలో, ఆ, ఇప్పుడు ఎవరినైనా చూసావు ఇక్కడ? నేను ఇక్కడ బైక్ పార్క్ చేశాను, నాతో ఒక ఆడపిల్ల వచ్చింది. లేదు లేదు, నువ్వు అక్కడో అరే వెళ్ళావు. నేను ఇక్కడి నుంచి వచ్చాను కదా లేదు. ఆడపిల్లతోటి. నువ్వు అక్కడో వచ్చావు బైక్ మీద. నీకు వినిపించలేదు? నేను ఆడపిల్లతోనే వచ్చాను. లేదు, నువ్వు చెప్తున్నాను కదా, నువ్వు అక్కడో వచ్చావని. ఓ షేట్. నీకు నిజంగా చెప్తున్నాను నేను, నువ్వు అక్కడో వచ్చావు. ఎనీ ప్రాబ్లం? ఏమైనా ప్రాబ్లం అయిందా నీకు? చెప్పు. అది షూర్, నేను వచ్చాను. ఏమైంది నాకు చెప్పు, నేను చెప్తాను. పర్లేదు పర్లేదు, ఒక్కడిని వచ్చానా? ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదు ఏం లేదు. ఏమైనా అయిందా చెప్పు. పర్లేదు. షూర్ కదా? మీ అదితి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తుంది. జాగ్రత్త ఉండండి, మీరు జాగ్రత్త ఉండండి. మీ అదితి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తుంది. లవ్ యూ.